గత ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఇచ్చిన హామీల్లో భాగంగా ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం జరుగుతుందని, మహిళలకు శుభ పరిణామమని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు అన్నారు. స్త్రీ శక్తి పథకం ప్రారంభమవుతున్న సందర్భంగా స్థానిక ఫౌండేషన్ రాష్ట్ర కార్యాలయంలో మండపాక సుబ్బు ఆధ్వర్యంలో మహిళలు చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం, పూలాభిషేకం నిర్వహించారు. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు లబ్ధి చేకూరుతుందన్నారు. అనంతరం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మహిళలు జాతీయ పతాకం చేబూని ర్యాలీ చేశారు. ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ భర్త దివంగత వరపుల రాజా జయంతి సందర్భంగా ప్రతిపాడు ఫౌండేషన్ అధ్యక్షులు అడప జగదీష్ ఏర్పరిచిన బియ్యం బిర్యానీ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఫౌండేషన్ జిల్లా అధ్యక్షులు బత్తల సూర్యప్రసాద్, ముమ్మిడివరం అధ్యక్షుడు అంగాని శేషగిరి వర్మ, టౌన్ అధ్యక్షుడు కరి వీరబాబు, మండపాక వీర వెంకట సత్యనారాయణ, నాగబాబు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రవేశపెట్టిన పథకాలన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. అదేవిధంగా ఈరోజు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముందుగానే స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, అదేవిధంగా భారీ ఎత్తున మహిళలతో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారికి పూలాభిషేకం అనేక సేవా కార్యక్రమాలతో చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మన ప్రతిపాడు ఎమ్మెల్యే భర్త మన వరపుల రాజా గారి జయంతి సందర్భంగా పేదలకు భారీ ఎత్తున 5 కేజీల రైస్ బస్తాలు, చికెన్ బిర్యానీ కూడా పంపిణీ జరుగుతుంది. మరి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దశలో పరిగెడుతున్న తీరు అమోఘం. ఎందుకనగా పులివెందులలో మన లతారెడ్డి గారు 6,700 పైచిలుకుతో అఖండ మెజారిటీతో నెగ్గారు. కనీసం ప్రతిపక్షానికి 10% కూడా రాలేదు. కాబట్టి మనకు ఒక రోజు ముందుగానే మనం స్వతంత్రం చేసుకున్నాం. కాబట్టి మన ఈ ఘనత సాధించిన మన లోకేష్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వం, కూటమి అభ్యర్థులందరికీ, అలాగే మా టీడీ జనార్దన్ గారికి ధన్యవాదాలు తెలుపు. జై తెలుగుదేశం. ఆయన నిర్వహిస్తున్నారు. రేపు ఆగస్టు 15 సందర్భంగా ఫ్రీ బస్సు లేడీస్ కోసం ప్రతిదీ కూడా చేయాలని తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో కోరుకుంటుంది. అలాగనే రేపు ఆగస్టు 15 రోజు మనకు స్వతంత్రం వచ్చిన రోజు కనుక లేడీస్ అనే వాళ్ళకి బస్సు ఫ్రీగా ఉండాలని, ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని, పేదవారికి ముందుగా ఇబ్బంది పడకూడదని, అలాగే అన్న క్యాంటీన్ అలాగే ఓపెన్ చేశారు. రేపు బస్సు ప్రయాణాలు కూడా ఉచితంగా ఏర్పాటు చేశారు. చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటు కాకినాడ అధ్యక్షుడు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ బస్సు